హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ సిఎఫ్ఎన్లో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఏం చెప్తారు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలో ఏముంటుంది? ఫస్ట్ అథారిటీస్ అంటే సిబిడిటి ఫస్ట్ చూసుకుంటే ఇందులో ఏమేమి ఉంటుంది, ఎవరు ఉంటారంటే ఫస్ట్ మీకు ఏ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వస్తారు, తర్వాత ట్యాక్స్ రికవరీ ఆఫీసర్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, అండ్ అథారిటీ విత్ డైరెక్టర్ కానీ అథారిటీ విత్ కమిషనర్ కానీ. ఇటు సైడ్ డైరెక్టర్స్ అంటే అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్ ఫస్ట్ అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ కానీ, అడిషనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్ జాయింట్ డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ. లేదా కమిషనర్ లెవెల్ చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళందరూ ఎందుకు అనేది మీకు ఈ చాప్టర్ రన్నింగ్ అయ్యేటప్పుడు మీకు తెలుస్తుంది క్లియర్గా. సో ఫస్ట్ ఏఓ అంటే ఎవరు? అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాడు. ఏవో అంటే అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే ఎవరు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కాదు. హ్యాస్ బీన్ వెస్టెడ్ విత్ జ్యూరిడిక్షన్ ఓవర్ ఎనీ ఏరియా within limits of such area he shall have jurisdiction. మామూలు ఇప్పుడు మన జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేస్తే స్టేట్ జిఎస్టీనా సెంట్రల్ జిఎస్టీనా అది రిజిస్ట్రేషన్ ఎక్కడ పోయింది అనేది మనకు చూపిస్తారు. సేమ్ అట్లనే ఒక్కొక్క జ్యూరిడిక్షన్కి కొంతమంది అసెసింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక్కొక్క జ్యూరిడిక్షన్కి ఒక్కొక్క అసెసింగ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళేమి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ క్యారింగ్ ఆఫ్ బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ విత్ ఇన్ దట్ ఏరియా ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ హూజ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ మోర్ దెన్ వన్ ప్లేసెస్ లో జరుగుతున్నా, ఏదైనా ఒక ఏరియాలో జరుగుతున్నా దాని యొక్క ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ రెసిడింగ్ విత్ ఇన్ ఏరియా. సో ఆ లిమిట్ కి అంటే ఆ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కి ఆ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కి విత్ ఇన్ లిమిట్ లో వస్తే ఆ అసెసింగ్ ఆఫీసర్ లేదంటే ఇంకొక అసెసింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు టైం లిమిట్ ఫర్ కాలింగ్ ఇన్ క్వశ్చన్ జ్యూరిడిక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ నేను ఎప్పుడు పిలుస్తారు అంటే ఫస్ట్ మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని ఫైల్ చేయాలి. ఎంత లోపల ఫైల్ చేయాలి? సెక్షన్ 139(1) లోపల. 139(1) సెక్షన్ లో ఏం చెప్తారు మీకు అంటే డ్యూ డేట్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి ఉంటాయి డ్యూ డేట్స్ ఉంటాయి. చెప్పిన డ్యూ డేట్స్ లోపల ఫైల్ చేయాలి. ఏముంటాయి డ్యూ డేట్స్? 31st జూలై, 31st అక్టోబర్, 30 నవంబరు, ఇట్లా డ్యూ డేట్స్ ఉంటాయి. ఆ డ్యూ డేట్ నువ్వు ఫాలో కావాలి. ఆ డ్యూ డేట్ ని ఫైల్ చేస్తూ నువ్వు రిటర్న్ ని ఫైల్ చేయాలి. ఇప్పుడు నువ్వు రిటర్న్ ఫైల్ చేసినావు, ఏమేమి చేసినావు? రిటర్న్ ని ఫైల్ చేసినావు. హ్యాస్ బిన్ ఫైల్ అండర్ సెక్షన్ 139(1) కింద రిటర్న్ అయిపోయింది. ఓకే, అప్పుడు అక్కడ 1 month ఫ్రమ్ డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఆర్ 143(2) ఆర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చెక్ చేసుకోవాలి. ఏమే నువ్వు ఫైల్ చేసిన తర్వాత నీకు ఇంటిమేషన్ వస్తుంది. 142(1), 143(2) ఇవి ఇంటిమేషన్ కి సంబంధించి ఇంటిమేషన్ ఏమైనా వచ్చిందా ఆర్ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిందా ఆ ఎర్లియర్ లోపల 1 month లోపల నీకు అసెసింగ్ ఆఫీసర్ ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు. నెక్స్ట్ ఒకవేళ నువ్వు రిటర్నే ఫైల్ చేస్తావు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నే ఫైల్ చేస్తావు ఇంతవరకు సరువుని, అప్పుడు టైం అలౌడ్ బై నోటీస్ ఏమంటా టైం అలౌడ్ బై నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఆర్ 148 ఫర్ ఫైలింగ్ ROI and by notice under first proviso to section 144 to show cause why best judgment. నేను ఎందుకు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయకూడదు ఏమంటాడు? నేను ఎందుకు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయకూడదు అని క్వశ్చన్ వేస్తాడు. అది నెక్స్ట్ సర్చ్ ఈజ్ ఇనిషియేటెడ్ అండర్ సెక్షన్ 132 కానీ ఆర్ రిక్వెషన్ మేడ్ అండర్ సెక్షన్ 132A కానీ 1 month ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ నోటీస్ ఫర్ సర్వ్. ఫస్ట్ నోటీస్ సర్వీస్ చేసినాక ఆర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ నోటీస్ సర్కార్ నుంచి కానీ ఆర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్ తీసుకొని 1 month లోపలికి సర్చ్ ఎందుకు ఇనిషియేట్ చేయకూడదు, సర్చ్ నేను ఇనిషియేషన్ చేసాను చెప్పడం రిక్వెషన్ చేయడం అనేది చూసుకుంటాడు. సో క్వశ్చన్ జ్యూరిడిక్షన్ ఆఫ్ అసెసింగ్. ఇక్కడ ఇన్ కేస్ వేర్ ITA సక్సీడ్ అనదర్ ITA ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఎవరైతే సక్సీడింగ్ ఉంటారో మే కంటిన్యూ ప్రొసీడింగ్ ఫ్రమ్ ద స్టేజ్ అట్ విత్
proceeding was left by his predecessor. అంటే ఒకవేళ predecessor succeeding జరిగినప్పుడు assessee may demand that before continuance of proceeding previous proceedings or any part of reopened or reheard before passing of any assessment order against him. ఇక్కడ ఇప్పుడు ఈ ఐటీఏకి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి ఏమేం పవర్స్ ఉంటాయి ప్రొసీడింగ్స్ ని కంటిన్యూ చేసుకోవడానికి. ఫస్ట్ జనరల్ పవర్స్ సెక్షన్ 131 ప్రకారంగా జనరల్ పవర్స్ ఉంటాయి ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి. ఆల్ పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ వాళ్ళకి ఎవరెవరికైతే ఉంటావో అవన్నీ పవర్స్ వీళ్ళకి ఉంటాయి. ఆల్ పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ ఐటీఏ అథారిటీస్ కి సంబంధించి డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఎగ్జామినింగ్ ఆన్ ఓత్ అంటే ఏముంటుందని ప్రతిజ్ఞ చేయించుకోవడం, వాళ్ళతో ప్రామిస్ చేయించుకోవడం, భారతం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, గీత మీద ప్రమాణం చేస్తున్నా, అట్లా చెప్పించుకోవాలంటే చెప్పించుకోవచ్చు. కంపేరింగ్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ని కంపేరింగ్ చేయొచ్చు. ఇష్యూయింగ్ కమిషన్ అంటే సమ్మాన్స్ ఇష్యూ చేయొచ్చు. సో డైరెక్షన్ ఇన్స్పెక్షన్ కానీ అటెండెన్స్ పోవడం కానీ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ని ప్రొడక్షన్ కానీ సమ్మాన్ తీసుకోవడం కానీ. పవర్స్ అండ్ సెక్షన్ 131 కెన్ బి ఎక్సైజ్డ్ ఓన్లీ ఇఫ్ నో ప్రొసీడింగ్స్ అనేవి పెండింగ్ ఉండవద్దు. అసెస్సీకి ఎటువంటి ప్రొసీడింగ్స్ అనేది పెండింగ్ లేకుంటే ఈ పవర్స్ అన్ని చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయంటే ఇవి చేస్తారా, వీళ్ళకి పవర్ ఉండవు. నెక్స్ట్ సెక్షన్ 131 లో ఉండేవి అన్ని జనరల్ పవర్స్. 131 లో ఉన్నటువంటి జనరల్ పవర్స్. 132 లో ఏం చెప్తారంటే సర్చ్ చేయొచ్చు, సీజర్ చేయొచ్చు. ఎవరు ఇక్కడ సర్చ్ సీజర్ పోవాలంటే అథారిటీస్ ఎంపవర్ టు ఇష్యూ ఆథరైజేషన్. ఫస్ట్ ఆథరైజేషన్ తీసుకోవాలి సర్చ్ కి సంబంధించి. ఎవరు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళని, చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వీళ్ళు జనరల్ డైరెక్టర్ వాళ్ళు కానీ, డైరెక్టర్ జనరల్ కానీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ప్రిన్సిపల్ సంబంధించి సిఐడి కానీ, కమిషనర్ పిడిఐ ఐడి వీళ్ళందరూ కానీ. వీళ్ళు ఎవరు అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్ ఆ జాయింట్ డైరెక్టర్ వీళ్ళు పోవాలనుకుంటే ఖచ్చితంగా బోర్డ్ ఎంపవర్ చేస్తుంది. అండ్ వేర్ సచ్ కెన్ బి ఆథరైజ్డ్ ఇఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హ్యాస్ రీజన్ టు బిలీవ్. ఇక్కడ సర్చ్ కి అథారిటీ ఇవ్వడానికి వీళ్ళు ఊకే డైరెక్ట్ ఇస్తారా అంటే కాదు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు రీజన్ టు బిలీవ్ దట్ ఎవరెవరికైతే ఇష్యూ చేస్తున్నామో ఆ పర్సన్ టు హోమ్ సమ్వాన్స్ ఇష్యూ చేస్తున్నామో ఆర్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామో వాళ్ళు ప్రొడ్యూస్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ హ్యాస్ ఒమిటెడ్ ఆర్ ఫెయిల్ టు డూ. సో మనం అడిగినవి వాళ్ళు ప్రొవైడ్ చేయలే, అప్పుడు సర్చ్ కి పోవచ్చు. ఆర్ దట్ పర్సన్ టు హోమ్ సమ్వాన్స్ ఆర్ నోటీస్ మైట్ బి ఇష్యూ will not produce or cause to be produced any books of accounts or other documents which will be useful to any proceedings. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం అడిగినట్టు కానీ ఆర్ డాక్యుమెంట్స్ కొన్ని ఒమిట్ చేయడం కానీ జరిగింది. అండ్ ఏవైతే యూజ్ఫుల్ ఉన్నో అవి ప్రొవైడ్ చేయలే, అట్లాంటప్పుడు సర్చ్ కి పోవచ్చు. అండ్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ మనీ, బులియన్, జ్యువెలరీ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్కమ్స్. జస్ట్ సెకండ్ ఇది కలర్ మారుద్దాం. Representing income or property which has not been disclosed and reason to believe shall not be disclosed to any person or any authority or ITAI. So disclose చేయము ఇంకొక వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ పవర్స్ ఏముంటాయి ఆథరైజ్ ఆఫీసర్ కి ఇన్ కోర్స్ ఆఫ్ సర్చ్ లో. సర్చ్ కి పోయినప్పుడు అసలు ఉన్న పవర్స్ ఏమి ఎంటర్ అండ్ సర్చ్ ఎనీ బిల్డింగ్. ఏ బిల్డింగ్ లో కన్నా పోవచ్చు, ఏ ప్లేస్ కన్నా పోవచ్చు, ఏ వీధిలో కన్నా పోవచ్చు, ఏ వెహికల్ లో కన్నా పోవచ్చు, ఏ ఎయిర్క్రాఫ్ట్ కన్నా పోవచ్చు. వేర్ he has suspected books, money, etc. are kept. వాళ్ళకి డౌట్ వచ్చింది ఈ బుక్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ చూసినా అంటే పుష్పలో అందరు చెక్ చేస్తారు బోర్డులో, బట్ షికావత్కి ఇంకొక షిప్లో డౌట్ వస్తే వెళ్ళిపోతారు డైరెక్ట్. సో అట్లా పవర్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ డౌట్ ఉందంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ పవర్ టు బ్రేక్ ఓపెన్ లాక్ ఆఫ్ ఎనీ డోర్, బాక్సెస్, లాకర్ ఎక్సెట్రా ఇఫ్ కీస్. మనము ఈ ఆసక్తిని అడిగితే ఖచ్చితంగా మా దగ్గర కీస్ లేవు సార్, ఏమన్నా పోతున్నాం సార్, అవే రీజన్సే చెప్తారు. అట్లా చెప్పేటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఓకే సార్ లేవా అని తీసుకొని అవి పలగొట్టవచ్చు, పలగొట్టాలనుకుంటే పలగొట్టేయచ్చు. నెక్స్ట్
పవర్ విత్ రెస్పెక్ట్ టు సర్చ్ ఎనీ పర్సన్, వేరే పర్సన్ ఎవరైనా సర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ విత్ రెస్పెక్ట్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అదర్ డాక్యుమెంట్ మనీ, జ్యువెలరీ, వాల్యుబుల్ ఆర్టికల్ ఆర్ థింగ్. సో ఇన్స్పెక్ట్ సీజ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మనీ కానీ, బిలియన్ కానీ, జ్యువెలరీ కానీ ఎసెట్రా ఫౌండ్ అండర్ సచ్ స్టాక్ కెనాట్ బి సీజ్డ్. ఇప్పుడు డాక్యుమెంట్స్, బుక్స్, మనీ, బులియన్, జ్యువెలరీ ఇట్లాంటివి ఏమైనా జరిగినా వాటిని ఇన్స్పెక్షన్ గా సీజ్ కానీ తీసుకోవచ్చు. కానీ స్టాక్ ని సీజ్ చేస్తా అని చెప్పకూడదు, ఎందుకు? స్టాక్ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ మేక్ నోట్ ఆర్ ఇన్వెంటరీ ఆఫ్ ఎనీ సచ్ మనీ, బులియన్, జ్యువెలరీ ఆర్ అదర్. సో అవన్నీ ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి లేవు అనేది. ప్లేస్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆన్ బుక్స్ అండ్ అదర్ డాక్యుమెంట్. బుక్స్, అదర్ డాక్యుమెంట్స్ ఎంతవరకు అయితే చెక్ చేస్తామో, ఏవేవి చెక్ చేసినామో వాటిపైన ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ మే డిమాండ్ పాస్వర్డ్స్ ఈ బుక్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఒకవేళ వాళ్ళు ట్యాబ్లో స్యాప్ అట్లాంటివి యూజ్ చేసుకుంటే మనకి ఏమైనా పాస్వర్డ్ పెడితే సార్ గివ్ మీ దట్ పాస్వర్డ్ అని అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏం చెప్పినారు? సీజ్డ్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్ కెనాట్ బి కెప్ట్ బై ట్యాక్స్ ఆఫీసర్ మోర్ దెన్ 1 month from after end of the quarter in which assessment or recomputation is completed, unless officer record with written reasons and get approval from senior income tax authority. తను బుక్స్ ని సీజ్ చేయొచ్చు అని చెప్పినాము. ఇప్పుడు సీజ్ చేయడానికి సీజ్ చేసిన మోర్ దెన్ 1 month నుంచి అతని దగ్గర ఉండకూడదు. మోర్ దెన్ 1 month ఎక్కడ నుంచి? ఏ క్వార్టర్ లో అయితే చేసినామో ఆ క్వార్టర్ ఎండింగ్ నుంచి 1 month చెక్ చేసుకోవాలి. అసెస్మెంట్, రీఅసెస్మెంట్, రీకంప్లీషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే అతను రిటర్న్ గా రీజన్ చెప్పి సో రీజన్ వల్ల నాకు కావాలి ఇంకా అని సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళతో సైనింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డీమ్డ్ సీజర్ వేర్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్ కాకుండా టు టేక్ ఫిజికల్ పొజిషన్ డ్యూ టు వాల్యూమ్ ఆర్ వెయిట్ ఆర్ డేంజరస్ నేచర్, authorized officer may serve order that he shall not remove or otherwise deal with it except with the previous approval, not supply to starting date. సీజర్ డీమ్డ్ సీజర్ కి ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు అది డేంజర్ జోన్, అది డేంజర్ జోన్. నేను ఆడపోయి అవన్నీ నేను సీల్ చేస్తా అని చెప్పి చేయడానికి లేదు. నెక్స్ట్ వేర్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్ టు టేక్ ఫిజికల్ పొజిషన్. అది బిల్డింగ్ ఉన్నాయి, ఈ బిల్డింగ్ మనం ఫిజికల్ పొజిషన్ తీసుకోవాలన్నా ఫిజికల్ గా నేను నాతో పాటు తీసుకురావడానికి వస్తుంది కాదు. సో నాట్ ప్రాక్టికబుల్ టు టేక్ ఫిజికల్ పొజిషన్ డ్యూ టు రీజన్ అదర్ దెన్ మెన్షన్ అబౌ, authorized officer may serve order that he shall not remove or otherwise deal with it except with previous order. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ ఉంది, టవర్ ని తీసుకుని పోయి మన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెట్టుకోవచ్చా లేదా పెట్టుకోవడానికి రాదు. ఒకవేళ ఆ టవర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వాళ్ళన్నిటిని వాళ్ళు ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకునే ముందుకు వేరే చోటుకి ఎక్కడైనా పిలవాలనుకుంటే చెప్పొచ్చు. వేర్ నాట్ ప్రాక్టికబుల్ టు టేక్ పొజిషన్ అది అయిపోయింది కదా. నెక్స్ట్ however serving of such order shall not be deemed to be seizure of such valuable articles or things such order valid only for 60 days from the date of order. సో ఎన్ని రోజులు వరకు పెట్టుకోవచ్చు? 60 days మాత్రమే. నెక్స్ట్ authorized officer may request service of police officer. అంటే ఏవో ఎవరైతే పెట్టాడో వాళ్ళు పోలీస్ ఆఫీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఎనీ పర్సన్స్ అసిస్టెడ్ టు అసిస్టింగ్ చేయడానికి అడగొచ్చు. నెక్స్ట్ వేర్ authorized officer has no jurisdiction over persons, jurisdiction ఏం లేకుంటే such books of account, other documents or any money, bullion, jewelry or other valuable articles or things seized under the subsection shall be handed over by authorized officer to AO having jurisdiction over such persons within 60 days from date of such was completed. సో అతను ప్రొవైడ్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి ఎవరు? authorized officer. నెక్స్ట్ rebutable presumption during the search అంటున్నా. rebutable presumptions ఏమేమి? ఇఫ్ ఏమన్నా బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మనీ కానీ బిలియన్ కానీ జ్యువెలరీ కానీ ఎక్సెట్రా ఆర్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇట్ ఈస్ ప్రిజ్యూమ్ దట్ ఇది మా నాన్నయ్య సార్, మా అమ్మాయి సార్, మా కోడలు సార్ అట్లా చెప్పడానికి ఏం లేదు. మన ప్రిజంప్షన్ ఏముంటుంది? ద అబవ్ మెన్షన్డ్ ఐటమ్ బిలాంగింగ్ టు సచ్ పర్సన్. ఎవరి ఇంట్లో అయితే మనం సెర్చ్ చేస్తున్నామో వాళ్ళగానే అజంప్షన్ తీసుకుంటాం. అండ్ కంటెంట్ ఆఫ్ బుక్స్ ఆ డాక్యుమెంట్స్ అనేది అంతా ట్రూ అనుకుంటాం. అండ్ సిగ్నేచర్ ఆఫ్ అదర్ పార్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ డాక్యుమెంట్స్ విచ్ సీమ్స్ టు బి హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ ఇన్ దట్ పర్సన్స్ హ్యాండ్ రైటింగ్. అండ్ ప్రాపర్టీ కెన్ బి ప్రొవిజనల్లీ అటాచ్డ్. కొన్ని కేసుల్లో ప్రాపర్టీని ప్రొవిజనల్లీ అటాచ్ చేస్తారు. ఎందుకు?
to protect the interest of revenue or safeguard recovery in such cases within 60 days from the date of such completed with prior approval of principal director, director general, principal director, director వీళ్ళంతా ప్రొవిజనల్లీ అటాచ్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అబౌవ్ అటాచ్మెంట్ షుడ్ బి వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ అటాచ్మెంట్. సో డేట్ ఆఫ్ అటాచ్మెంట్ నుంచి 6 months వరకు మాత్రం ప్రొవిజనల్లీ అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత రిఫర్ టు వాల్యుయేషన్ అసిస్టెంట్ కెన్ బి మేడ్ ఫర్ డిటర్మినింగ్ ఎఫ్ఎంవి ఫేర్ వాల్యూ అండ్ వాల్యుయేషన్ షల్ సబ్మిట్ టు ఇట్స్ రిపోర్ట్ విత్ ఇన్. సో డేట్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి 60 days వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ పెనల్ ప్రొవిజన్స్ ఆన్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఫౌండ్ డ్యూరింగ్ ద సర్చ్. సర్చ్ చేస్తున్నప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ జరిగింది, అప్పుడు పెనల్ ప్రొవిజన్స్ ఏముంటాయి. దిస్ సెక్షన్ డస్ నాట్ అప్లై ఇన్ కేస్ సర్చ్ ఇనిషియేటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2024 తర్వాత కానీ సర్చ్ స్టార్ట్ అయింటే ఈ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. అమెండ్మెంట్ కి సంబంధించి ఇది ఇక్కడ నో పెనాల్టీ ఏమన్నా నో పెనాల్టీ. No penalty. Under section 270A is liable with respect to such undisclosed income, and order imposing penalty under section 271 AAB is applicable before CIT appeal. So penalty అనేది ఏమేమో అండ్ ఒకవేళ CIT appeal ఉంటే అలాంటి కేసుల్లో కూడా ఏం ప్రొవైడ్ చేయము. అమౌంట్ ఆఫ్ పెనాల్టీ ఇన్ కేస్ ఆఫ్ సర్చ్ బిఫోర్ 1/9/2024 ముందర అయితే ఎట్లుంటుండే అంటే ఆ పెనాల్టీ ఇఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇస్ అడ్మిటెడ్, అది అడ్మిట్ చేసింది అంటే వాళ్ళు ఒప్పుకుంటే డూయింగ్ ద సర్చింగ్ స్టేట్మెంట్ ఫర్నిచర్డ్ అండర్ సెక్షన్ 132(4) అండ్ అసెస్సీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అసెస్సీ ఎక్స్ప్లెయిన్ చేసినారు మేనర్ ఇన్ విచ్ సచ్ ఇన్కమ్ వాజ్ డెరైవ్డ్, ఎక్కడ నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది అనేది. పేస్ ట్యాక్స్ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కి సంబంధించి అండ్ ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ specified previous year declaring such undisclosed income on or before the specified date, that is the due date of filing return of income or the date on which period specified in the notice issued under section 148 or 153A expires as the case may be. So నార్మల్ గా కేసెస్ లో అయితే వాళ్ళంతా ఓకే అంటే అడ్మిటెడ్ అయితే ఫర్నిచ్ చెప్పినట్లు ఫర్నిచ్ చేసేస్తే ట్యాక్స్ అవన్నీ పే చేస్తుంటే 30% పెనాల్టీ తీసుకుంటాము. వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయలే, వాళ్ళు ఏమి అడ్మిట్ చేయలే, 60% ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాము, పెనాల్టీ కలెక్ట్ చేసుకుంటాము అన్డిస్క్లోజ్ ఇన్కమ్ కి సంబంధించి కేసులో. నెక్స్ట్ స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్, ఇక్కడ ఏమంటున్నాం స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్ అంటే విచ్ హ్యావ్ ఎండెడ్ బిఫోర్ డేట్ ఆఫ్ సర్చ్ బట్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 139(1) ఫర్ సచ్ ఇయర్ హ్యాస్ not expired before date of search and assessee has not furnished return of income for previous year before date of search. అంటే మామూలుగా మనకి ఫైలింగ్ చేయడానికి డేట్ ఎప్పుడు 31st December, 31st July, 31st October అట్టుంటుంది. సో డేట్ కంప్లీట్ కాకముందుకే అంటే రిటర్న్ ఫైలింగ్ డేట్ కంప్లీట్ కాకముందుకే సర్చ్ అనేది కమ్స్ టు అన్ ఎండ్. సో సర్చ్ అనేది కమ్స్ టు అన్ ఎండ్ ఆర్ సర్చ్ అనేది కండక్ట్ జరిగింది ఆ టైంలో, అప్పుడు స్పెసిఫైడ్ డేట్ ఫర్నిషింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కండిషన్ 139 ఆర్ డేట్ ఆన్ విచ్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 148 as the case may be for filing return of income expires. Next requisition section 132A if books of accounts etc are seized by any authority under any other law. మనం సీజ్ ఏమైనా జరిగింటే ఎన్ని అథారిటీ వాళ్ళు ఏమైనా బుక్స్ ఆఫ్ అకౌంట్ ని సీజ్ చేసింటే దెన్ అథరైజ్డ్ ఆఫీసర్ షల్ రిక్వైర్ సచ్ అథారిటీ టు డెలివర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్సెట్రా సీజ్ టు హిమ్. సో ఇక్కడ అథరైజ్డ్ ఆఫీసర్ ఏమి షల్ రిక్వైర్ సచ్ అథారిటీ టు డెలివర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్సెట్రా సీజ్ టు హిమ్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ అసెట్స్ సీజ్డ్ ఆర్ రిక్విజిషన్. ఇప్పుడు ఏవైతే అసెట్స్ సీజ్ దానికి అప్లికేషన్ పెట్టుకుంటే సెక్షన్ 132B కింద పర్మిషబుల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెట్స్ సీజ్డ్ ఆర్ రిక్విజిషన్స్. వాళ్ళు ఎప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీని చూస్తారు పే చేయడానికి అండ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అడ్వాన్స్ ట్యాక్స్ పేయబుల్ అండ్ న్యూ లయబిలిటీ హ్యాస్ ఫర్ అసెస్మెంట్ అండ్ రీఅసెస్మెంట్ కి సంబంధించి. సో credentially assets in the form of assets in form of money should be utilized for and then remaining assets will be sold to adjust liability balance if shall be given to the assets same. సో ఫస్ట్ ఎంత ఉంది ఎగ్జిస్టింగ్ లయబిలిటీ చెక్ చేసుకోవడము, కొత్త లయబిలిటీ ఏమైనా వచ్చిందో చెక్ చేసుకోవడము, మొత్తం అమౌంట్ ని పే చేయించుకోవడము, ఉన్న అసెట్స్ లో ఉన్న దానికి సంబంధించిన మనీని ఫస్ట్ దానికి యూటిలైజేషన్ చేసాము, రిమైనింగ్ అసెట్స్ ఏమైనా చేసేది బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే ఆ అసెట్స్ కి పే చేయాలి. నెక్స్ట్ when person
concerned make an application to AO within 30 days from the end of the month in which asset was seized for release of an asset and explain the nature, source, acquisition of a seized asset to satisfaction of AO. Then such assets released within 120 days from the date of such was committed acquisition for. మనం అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకోండి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏఓ సాటిస్ఫై అయితే దానికి సంబంధించిన అసెట్స్ అన్ని 120 డేస్ ఆఫ్ సర్చ్ లోపల రిలీజ్ చేస్తారు. ఎప్పుడు ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ అండ్ అప్రూవల్ ఆఫ్ కమిషన్. లేదంటే అసెట్స్ షుడ్ బి ఎంటైటిల్డ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 0.5% per month or part of month if the amount of assets seized ఏవైతే అసెట్స్ సీజ్ చేసినట్టున్నావో సీజ్డ్వి గ్రేటర్ దెన్ లయబిలిటీ ఉంటే ఆ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ ఎంతైతే వస్తుందో ఆఫ్టర్ ఫాలోయింగ్ ఎక్స్పైరీ ఆఫ్ 120 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ సర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 120 days అయిపోయిన తర్వాత ఒకవేళ అసెట్స్ అమ్మితే లైబిలిటీ కన్నా ఎక్కువ అమౌంట్ మిగిలితే ఆ అమౌంట్ పైన 0.5% ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఎందుకు? అమౌంట్ యూటిలైజేషన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే వీళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినాం కదా, ఆ ఇచ్చే టైం గ్యాప్ లో. నెక్స్ట్ పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 133. ఇక్కడ ఏం చెప్తారంటే ఐటీ అథారిటీ ఏం చేస్తుంది? మే కాల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ కంపెనీ which will be useful or relevant to any proceedings under the act. ఏమన్నా ఐటీ అథారిటీ వాళ్ళు కాల్ చేస్తారు ఏదానికి? ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ కంపెనీకి విచ్ విల్ బి యూజ్ఫుల్ ఆర్ రిలవెంట్ టు ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్ సంబంధించి. ఇఫ్ ఒకవేళ నో ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్, ఏమి ప్రొసీడింగ్స్ ఏం పెండింగ్ లేవు, అథారిటీ ఆర్ బిలో ద ర్యాంక్ ఆఫ్ పీడీ ప్రిన్సిపల్ డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ చీఫ్ కమిషనర్ కానీ ఈ హ్యాస్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ డైరెక్టర్. వీళ్ళైతే పర్మిషన్ తీసుకొని వీళ్ళకి సంబంధించి బిలో ద ర్యాంక్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ కెన్ ఎక్సర్సైజ్ సచ్ పవర్స్ ఈవెన్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ సంబంధించి. నెక్స్ట్ 133A పవర్ ఆఫ్ సర్వే. ఇందాక సర్చ్ అయిపోయింది, ఇప్పుడు సర్వే చేయాలనుకుంటుంటే ఎవరు? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు మే ఎంటర్, వీళ్ళు ఎంటర్ కావాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఎంటర్ కావచ్చు ఎవరికి? ఫర్ సర్వే ఎనీ ప్లేస్ at which business or profession or activity for charitable purpose is carried on or whether such place be principal place or not. So ఇక్కడ అప్రూవల్ ఫర్ సర్వే, ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఈజ్ రిక్వైర్డ్. వాళ్ళ అప్రూవల్ తీసుకొని సర్వే చేయాలనుకున్నా. ఇప్పుడు సర్వేలో వాళ్ళకున్న పవర్స్ ఏంటంటే బుక్స్ ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు, అకౌంట్ ని, అదర్ డాక్యుమెంట్ ని, బుక్స్ ఆఫ్ అకౌంట్ ని ఆర్ అదర్ డాక్యుమెంట్ ని ఇన్స్పెక్షన్ చేయొచ్చు. అండ్ టు అఫ్రోడ్ హిమ్ నెసెసరీ ఫెసిలిటీ టు వెరిఫై. ఏమేమి వెరిఫై చేయొచ్చు? క్యాష్ ని కానీ, స్టాక్ ని కానీ, అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్ కానీ, అదర్ వాల్యుబుల్ థింగ్స్ కానీ ఏవేవైతే దొరుకుతావో అవన్నిటిని వెరిఫై చేయొచ్చు. అండ్ ఫర్నిచ్ సచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ మే రిక్వైర్డ్ హ్యాస్ టు ఎనీ మ్యాటర్ విచ్ మే యూజ్ఫుల్ టు ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ద ఐటీ యాక్ట్. సో ఫర్నిచ్ చేయొచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళని కావాలి నాకు చెప్పండి అని అడగవచ్చు. అండ్ ఏస్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆ డాక్యుమెంట్స్. అంటే ఒక 10 బుక్స్ ఉన్నాయి అనుకోండి, నేను ఇది చెక్ చేసినాను, ఇట్లా ఒక మార్క్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం వేయచ్చు. అండ్ ఇంపార్టెంట్ రిటర్న్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అతను రిటెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఏ దాని కోసం వచ్చినాడు? సర్వే కోసం వచ్చినాడు. సర్వే కోసం వచ్చినప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్ రిటెన్షన్ అనేది కెనాట్ రిటైన్ ఫర్ మోర్ దెన్ 15 days వితౌట్ అప్రూవల్ ఆఫ్ కమిషనర్. సో ఒకవేళ నాట్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ టీసీఎస్ సర్వే కోసం పోయింటే ఇంపార్టెంట్ రిటైన్ చేయడానికి లేదు బుక్స్ ఆఫ్ అకౌంట్ ని. మేక్ అన్ ఇన్వెంటరీ ఆఫ్ ఎనీ క్యాష్, స్టాక్ ఆర్ వాల్యుబుల్ ఆర్టికల్స్ నాట్ అప్లికబుల్ అండర్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ సర్వేకి సంబంధించి. రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్. ఎవరైనా పర్సన్ కూర్చోబెట్టి చెప్పు బాబు ఇంకేం తెలుసు ఏం లేదో వారి గురించి కనుక్కోవచ్చు. నెక్స్ట్ పర్మిటెడ్ టైమ్ ఫర్ కండక్ట్ ఆఫ్ సర్వే. లేదా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఓన్లీ డూయింగ్ బిజినెస్ అవర్స్ లోనే పోవాలి. ఎనీ అదర్ ప్లేస్ అయితే ఆఫ్టర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్ లోపల పోవచ్చు. టీడీఎస్ టీసీఎస్ సర్వే జరుగుతుంది కండక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ సన్ రైజ్ అండ్ బిఫోర్ సన్సెట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫైయింగ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఆర్ డిడక్టెడ్ అట్ సోర్స్ కి సంబంధించి. ఐటీ అథారిటీస్ వాళ్ళు మే ఆల్సో సర్వే ఎనీ ఫంక్షన్, సెరమనీ, ఈవెంట్ బట్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సచ్ ఫంక్షన్, సెరమనీ, ఈవెంట్ ఆర్ మే కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డ్స్. ఏమన్నా పెళ్లి జరుగుతుంది, పెళ్లి జరుగుతున్నప్పుడు కాదు, పెళ్లి తర్వాతనే వెళ్ళాలి. నెక్స్ట్ పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 133B ఏమంటున్నారు? సెక్షన్ 133B
ఏముంది 133 బిలో పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమంట పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకోవచ్చు ఎవరు ఐటీ అథారిటీస్ మే ఎంటర్ ఎనీ ప్లేస్ అట్ విచ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈస్ క్యారీడ్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దేర్ సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఎంట్రీ షెల్ బి మేడ్ ఓన్లీ డ్యూరింగ్ అవర్స్ వెన్ సచ్ ప్లేస్ ఈస్ కెప్ట్ ఓపెన్ ఫర్ కండక్టింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సో కలెక్ట్ చేసుకోవడానికి ఏ టైంలోనా పోవచ్చు బిజినెస్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఆ టైంకి సంబంధించి అండ్ నో పవర్ టు ఇంపోర్ట్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 133 అంటే కలెక్ట్ చేసుకోవడానికి పోయి బుక్స్ నేను ఇంపోర్ట్ చేస్తా అంటే ఇంపోర్ట్ చేయడానికి లేదు అండ్ దాని తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే పెనాల్టీ వేస్తారు అండర్ సెక్షన్ 271A 271A పెనాల్టీ ఎంత ఉంటుంది 10,000 పెనాల్టీ వాళ్ళకి వేస్తారు సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ సంబంధించిన కాన్సెప్ట్ సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం సో క్వశ్చన్స్ ఏమన్నా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి సంబంధించి ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏమన్నా అక్కడ ఒక రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు రెగ్యులర్ గా ఫైల్ చేస్తుంటాడు అతని యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని ఎలక్ట్రానిక్ బట్ ఏమైందంటే అప్లోడ్ చేస్తుంటే ఏది అసెస్మెంట్ ఇయర్ 23-24కి ఇప్పుడు ఫైల్ చేస్తున్నాడు 31 జూలై 2023 ఫైలింగ్ డేట్ ఎప్పుడు 31 జూలై ఈ ఫౌండ్ అండ్ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ టు సేమ్ డేట్ కి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అల్టిమేట్ ప్రాబ్లమ్స్ వల్ల అతను సక్సెస్ఫుల్ గా ఫైలింగ్ చేసినాడు ఎప్పుడు ఓన్లీ అట్ 1 AM కి యాక్చువల్గా 12 లోపల డే అయిపోతుంది 1 AM ఆన్ 1st ఆగస్ట్ నెక్స్ట్ డే ఫస్ట్ కి రిటర్న్ అనేది కంటెంట్ చేసుకున్నారు కొన్ని క్లైమ్స్ ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ బిజినెసెస్ ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఉంది ఎంత 3.1 crore ఇక్కడ అమౌంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎంత 3.1 crore అనేది ఉంది బిజినెస్ లాస్ ఈ సర్కమ్స్టాన్సెస్ was recorded in an email address to the complaint authority వాళ్ళకి మేము 1st ఆగస్ట్ చేసినాం సార్ 1st ఆగస్ట్ అంటే 1st ఆగస్ట్ కాదు సార్ నైట్ కూర్చున్నాము అదే టైంలో 1 hour డిలేగా ఫైల్ అయింది రిక్వెస్ట్ చేసినాడు ఎవరికి సిబిడిటీకి రిక్వెస్ట్ చేసినారు కండోనేషన్ ఆఫ్ డిలే ఫైలింగ్ కి సంబంధించి డిస్కస్ వెదర్ సిబిడిటీ హాస్ పవర్ టు కండోన్ చేయొచ్చా ఆలోచిస్తుందా క్యారీ ఫార్వర్డ్ చేస్తుందా లాస్ అనేది క్వశ్చన్ మామూలుగా బిజినెస్ లాస్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే విత్ ఇన్ 2 years రిటర్న్ ఫైల్ చేస్తేనే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇస్తుంది ఫస్ట్ కండోనేషన్ డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్స్ క్లైమ్ రీఫండ్ ఆర్ క్లైమింగ్ యాక్చువల్గా కాన్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలో చెప్పాలా ఓకేనా ఇక్కడ చెప్తాము ఇక్కడ చెప్తాము ఎస్ సో అసెస్మెంట్ ప్రొసీజర్లో డిస్కషన్ చేస్తాం కండోనేషన్ ఆఫ్ డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్ క్లైమింగ్ రీఫండ్ ఆర్ క్లైమింగ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ అండ్ సెట్ ఆఫ్ ఏం చెప్తారు క్వాంటమ్ ఆఫ్ క్లైమ్ ఫర్ ఎనీ వన్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎవరికి పవర్ ఉంది యాక్సెప్టెన్స్ చేయనిక రిజెక్ట్ చేయనిక అంటే క్లైమ్ అప్ టు 1 crore ఉంటే ఫర్ ఎనీ 1 year కి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆ చీఫ్ కమిషనర్ వాళ్ళు చూసుకుంటారు ప్రిన్సిపల్ కమిషనర్ ఇది సిఐటి వాళ్ళు నెక్స్ట్ క్లైమ్ అనేది మోర్ దెన్ 1 crore బట్ అప్ టు 3 crores అనుకోండి చీఫ్ కమిషనర్ వాళ్ళు చెక్ చేసుకుంటారు క్లైమ్ అనేది మోర్ దెన్ 3 crores ఉంటే ఫ్రమ్ ఎనీ 1 year కి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ వాళ్ళు చూసుకుంటారు అండ్ కండోనేషన్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ విత్ ఇన్ 6 years from the end of the assessment year and application to be disposed within 6 months from the end of the year కి సంబంధించి సో ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు సిబిడిటీకి పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు సిబిడిటీకి కరెక్టేనా మామూలుగా ఏం చేయాలా 1 crore ఉంటే ప్రిన్సిపల్ సిఐటి కానీ ప్రిన్సిపల్ సిఐటి కానీ తీసుకోలేదు 1 crore నుంచి 3 crore ఉంటే సిసిఐటికి మోర్ దెన్ 3 crore ఉంటే సిసిఐటి తీసుకోవాలి సో సిన్స్ ఇన్ ద గివెన్ ప్లేస్ క్లైమ్ వచ్చేసి లాస్ మోర్ దెన్ 3 crores ఉంది కరెక్టేనా 3.1 అంటే మోర్ దెన్ 3 crores అంటే ఈ కేసులోకి వచ్చేస్తారు కండోనేషన్ అప్లికేషన్ హ్యాస్ టు బి మేడ్ టు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కి చేయాలి అంతేగాని నాట్ సిబిడిటీ వాళ్ళు ఎవరు చేసినారు సిబిడిటీకి చేసినారు అది నెక్స్ట్ examine the correctness of statement the jurisdiction of IAO cannot be objected by the assessee jurisdiction of an assessing officer cannot be objected by the assessee మనం చెప్పినాము jurisdiction కి సంబంధించి ఏం చెప్పినాము ఇక్కడ jurisdiction officer సో AO కి సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పినాము పవర్స్ ఇది jurisdiction AO has been vested with jurisdiction over any area ఏమన్నాను ఎనీ ఏరియాకి
ఎనీ ఏరియా విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ సచ్ ఏరియా ఈ షెల్ హ్యావ్ జ్యూరిడిక్షన్ కి వెళ్ళొచ్చు. ఇవి అతను 3 కేసెస్ ఉంటాయి. సర్చ్, ఇనిషియేషన్ కి, రిటర్న్ కి ఫైల్ చేయడానికి ఈ 3 కేసెస్ ఏమున్నాయి. ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసినారా, ఫైల్ చేయలేదా, ఫైల్ చేసింటే ఓకే, ఫైల్ చేయకుంటే ఎట్లా, అండ్ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఎట్లా, అండ్ సర్చ్ ఇనిషియేటివ్ కి రిక్విజిషన్ కి సంబంధించి అవి మనం ఇక్కడ చెప్పాలి ఇప్పుడు. సో ఏం చెప్తారు ఫస్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 124(3) ప్రకారంగా అసెసీ కెన్ రైజ్ క్వశ్చన్ హ్యాస్ టు జ్యూరిడిక్షన్ ఆఫ్ అన్ అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్. అతను రైజ్ చేయొచ్చు క్వశ్చన్, ఎవరు, అసెసీ కెన్ రైజ్ క్వశ్చన్ హ్యాస్ టు జ్యూరిడిక్షన్ ఆఫ్ అన్ అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్. ఎంత టైం లిమిట్, ఫస్ట్ నువ్వు రిటర్న్ ఫైల్ చేసినావా బాబు, ఎస్ రిటర్న్ అనేది ఫైల్ అయింది, వేర్ రిటర్న్ హ్యాస్ బిన్ ఫైల్ అండర్ సెక్షన్ 139(1). దెన్ అప్పుడు ఇందులో విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ వచ్చిన 1 month లోపల, ఆర్ ఇంటిమేషన్ వచ్చిన 1 month లోపల, ఆర్ అసెస్మెంట్ కంప్లీషన్ కాకముందుకి అతను రైట్ చేయొచ్చు ఏమన్నా క్వశ్చన్స్ ని. సో అకార్డింగ్ టు సెక్షన్ 124(3) అసెసీ రైట్ చేయొచ్చు క్వశ్చన్ ని. ఒకవేళ అతను రిటర్న్ ఫైల్ చేయలే, అసెసీ రిటర్న్ ఫైల్ చేయలే, దెన్ విత్ ఇన్ ఎక్స్పైరీ ఆఫ్ టైం అలౌడ్, అంటే టైం అయిపోయే టైం ఏది, రిటర్న్ ఫైలింగ్ కి సంబంధించిన టైమ్స్ ఏవైతే ఉంటావో అవి అలౌడ్ బై ద నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఇంటిమేషన్ రాకుండా, అండ్ 148 ఫైలింగ్ కి సంబంధించి విత్ ఇన్ టైమ్ అలౌడ్ ఈ షోకాస్ నోటీస్ ఇష్యూడ్ సిట్టింగ్ యాజ్ టు వై ది జడ్జ్మెంట్ 142 కానీ 148 కానీ 144 కానీ షుడ్ నాట్ బి మేడ్ ఎర్లియర్. వాళ్ళకేం నోటీస్ రాకముందుకే అతను ఏమన్నా అడగాలనుకుంటే అడగవచ్చు. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చినాము, ఏది సర్చ్ ఏమైనా ఇనిషియేటివ్ కాకముందుకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అదర్ డాక్యుమెంట్స్, ఎనీ అసెట్స్ రిక్విజిషన్స్ అండర్ సెక్షన్ 132(a) విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ హ్యాస్ సర్వ్డ్ a notice under section 153(a), 153(c) ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇక్కడ అసెసీ call in question the jurisdiction of an assessing officer and the assessing officer is not satisfied. కాల్ చేసినాము అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫైడ్ కాలే, ఏది రీసెర్చ్ టైమ్స్ కి, ఈ షెల్ రిఫర్ ద మ్యాటర్ ఫర్ డిటర్మైనింగ్. ఎవరి దగ్గర పోతాడు, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కానీ, డైరెక్టర్ జనరల్ కానీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, చీఫ్ కమిషనర్ దగ్గర కానీ, ప్రిన్సిపల్ కమిషనర్ కానీ, చీఫ్ కమిషనర్ బిఫోర్ ద అసెస్మెంట్ మేడ్. Therefore, in view of the above, the statement of the jurisdiction of an assessing officer cannot be objected. Object చేస్తాడు, not correct. Object చేస్తాడు కాబట్టి not correct. Next question number third one. ఏముంది థర్డ్ క్వశ్చన్ లో, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్టర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ మిస్టర్ మొగ్మా ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్. ఎంత ఉంది క్యాష్ దగ్గర, అన్అకౌంటెడ్ క్యాష్ 50 lakhs ఉంది. ఇష్యూడ్ ఆర్డర్ బై ఇన్వోకింగ్ పవర్స్ వెస్టెడ్ ఇన్ యాజ్ పర్ సెక్షన్ 131(1)(a). ఎవరు ఇక్కడ ఉన్నది, డైరెక్టర్ జనరల్. 131(1) కింద వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఇట్స్ సీజర్ ఇన్ ద ఆర్డర్ ఫర్ సీజర్ ఆఫ్ క్యాష్ ఇష్యూడ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కరెక్టా? అండ్ ఇఫ్ నాట్, డస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హ్యావ్ ఎనీ అదర్ పవర్ టు సీజ్ సచ్ క్యాష్? ఆ క్యాష్ ని ఇచ్చడానికి ఏమైనా పవర్స్ ఉన్నాయా అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్ 131(a) దగ్గర పవర్స్ చదువుకున్నాం. 131 ఇది 131 లో ఏమున్నారు, పవర్స్ ఏముండే వాళ్ళకి. 131 డైరెక్టర్ జనరల్ కు 71, 132 ఇది 132(2)(a) ఇది 131 లో ఏం చెప్పినాం మనం, ఏమేమి చేయొచ్చు వాళ్ళు, డిస్కవర్ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు, ఎన్ఫోర్సింగ్, అటెండింగ్, ఎగ్జామినింగ్ ఓత్ కి, కంపేరింగ్ ప్రొడక్షన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి, ఇష్యూయింగ్ కమిషన్ సంబంధించి ఇవే చేయడానికి ఉంటుంది. మామూలుగా వీళ్ళు ఏమన్నారు ఇక్కడ 131(1)(a) కి సంబంధించి చేయొచ్చా అనే పవర్. మామూలుగా వాళ్ళ కాడ పవర్ లేదు, 131 లో పవర్ అనేది లేదు. సో the power under section 131(1)(a) deal with power of discovery and production of evidence. They do not confer the power of seizure of cash or any asset. ఏమి వాళ్ళకి ఎటువంటి పవర్ అనేది కన్ఫర్ చేయలే. ఎవరు, ద డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ ఎంక్వైరీ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ రిలేటింగ్ టు ఎనీ ఇన్కమ్
conceal or likely to conceal by any person కానీ class of person కానీ within a jurisdiction complete exercise power conferred under section 131 1 ప్రకారంగా 131 ప్రకారంగా ఏమి కన్ఫర్మ్ టు డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ ఎన్ఫోర్సింగ్ అతని అండర్లైన్ కమాండ్ ని చెప్పొచ్చు ఇన్ కంపేరింగ్ ప్రొడ్యూసింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇష్యూయింగ్ కమిషన్ 131 లో తనకున్న పవర్స్ ఏమి 139 లో ఆయనకున్న పవర్ డిస్కవరీ చేయడం అటెండ్ కామని చెప్పడము ఓట్ తీసుకోవడం బుక్స్ ఆఫ్ డాక్యుమెంట్ ని కంపైలింగ్ చేయడము సమ్మాన్స్ ఇష్యూ చేసుకోవడం ఇవే వాళ్ళకున్న పవర్స్ ఈ ద పవర్ సీజర్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఈజ్ నాట్ సో అతనికి ఇక్కడ పవర్ అనేది లేదు ఒకవేళ ఇస్ నాట్ does the director general of income tax have any other power to seize such cash సో ఇంకేమైనా ఉందా అంటే సెక్షన్ 132(1) లో ఒక పవర్ ఇస్తాం 132 లో మనం ఏం చెప్తాము పవర్ ఆఫ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇన్ కోర్స్ ఆఫ్ సర్చ్ వాళ్ళు ఏం చేస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ సర్చ్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు సీజ్ చేయొచ్చు కొంత క్యాష్ కి సంబంధించి ఏం చెప్తాము పవర్ టు ఆథరైజ్ ఆఫీసర్ ఇన్ కోర్స్ ఆఫ్ సర్చ్ పోయినప్పుడు ఎంటర్ కావచ్చు బ్రేక్ చేయొచ్చు సర్చ్ చేయొచ్చు ఇన్స్పెక్ట్ సీజ్ ఎనీ బుక్స్ అకౌంట్ డాక్యుమెంట్స్ మనీ బిలియన్ వాటికి సంబంధించి అన్అకౌంటెడ్ క్యాష్ ఏమైనా ఉంటే ఆథరైజ్ ఆఫీసర్గా పోయినాడు కాబట్టి ఓపెన్ చేసుకుని అంటే ఎక్సైజ్ అతని పవర్ ఉంది 131 పవర్లో ఏమేమి ఇన్స్పెక్ట్ చేయొచ్చు సీజ్ చేయొచ్చు ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ డాక్యుమెంట్స్ మనీ ఎక్సెప్ట్ సీజ్ స్టాక్ కాదు సో ఇది స్టాక్ కాదు కాబట్టి అతనికి పవర్ ఉంది సో అండర్ సెక్షన్ 132(1) డైరెక్టర్ జనరల్ హ్యాస్ పవర్ టు ఆథరైజేషన్ ఇవ్వచ్చు ఎవరికి ఎనీ అడిషనల్ డైరెక్టర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ ఎసెట్రా టు సీజ్ మనీ హ్యాస్ రిజల్ట్స్ ఆఫ్ సర్చ్ ఇఫ్ he has reason to believe that any person in his possession of many money which represent wholly or partly income which is not disclosed చేయలేదని అతను కనిపిస్తుంది therefore proper officer open to director general he is to exercise his powers under section 132(1) other officer concerned to enter premises like enter కావచ్చు where the cash is kept by bank seize and unaccounted cash so 131(1) ప్రకారంగా అయితే లేదు కానీ 132(1) ప్రకారంగా ఉంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ద premises of Ganesh were subjected to search under section 132 of Act. The search was authorized and warrant was signed by Joint Commissioner of Income Tax have jurisdiction over the assessee. Consequent to information in his possession, the assessee challenged the validity of search on the ground that section 132(1) does not empower Joint Commissioner to authorize a search under the Act. This is the correctness and convention of raised by the assessee. ఇక్కడ ఏం చెప్పారంటే 132(1) ప్రకారంగా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ లిస్టెడ్ దేర్ ఆర్ ఎంపవర్డ్ టు ఆథరైజ్ అదర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ టు కండక్ట్ సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ వేరే వాళ్ళకు కూడా ఎంపవర్ చేయొచ్చు సర్చ్ సీజర్ కండక్ట్ చేయడానికి ద అథారిటీ ఎంపవర్డ్ ఇష్యూ ఆథరైజేషన్ ఇంక్లూడ్ ఎవరెవరు ఇస్తారు అడిషనల్ డైరెక్టర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ ఆర్ ఎంపవర్డ్ బై ద సిబిఐటి టు డూ సో అండ్ however ఇక్కడ జాయింట్ కమిషనర్ కెన్ ఇష్యూ వారెంట్ ఆఫ్ ఆథరైజేషన్ only if he has been specifically empowered to do so. Joint Commissioner చేయాలనుకుంటే అతనికి ఓన్లీ if he has been specifically empowered to do so by the CBT. Therefore, only the Joint Commissioner has not been specifically empowered by CBT to do so. ఒకవేళ ఇవ్వకుంటే ఇప్పుడు contention of assessee would have good. If Joint Commissioner has duly empowered by CBT అయితే contention of assessee అనే వానికి not valid. అదే క్వశ్చన్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నా ఫిఫ్త్ క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ whether the information regarding possession of unexplained assets and income received from CBI a government agency can conflict information unexplained assets income ఎవరు నుంచి తీసుకున్నారు సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుతుందా అది దాన్ని తీసుకున్నాము చేయొచ్చా అంటే కాదు 132 లో ఏం చెప్తానంటే ఫస్ట్ అది నాట్ వ్యాలిడ్ సెక్షన్ 132(1) ప్రకారంగా నీకు ఫస్ట్ ఆథరైజేషన్ ఉండాలి ఏదానికి సర్చ్ అండ్ సీజర్కి ఎప్పుడు ఓన్లీ ఇఫ్ ద అథారిటీ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హిస్ పొజిషన్ హీ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ పర్సన్ హీ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్
money కానీ billions కానీ jewelry కానీ other valuable articles or things, and these assets represent either wholly or partly income or property which has not been would not be disclosed by such person for the purpose of this act. In the absence of such information, is such cannot be validly authorized. ఏమంట in the above of such information లో such అనేది cannot be validly authorized ఏమి కాలే. And Apex Court has held that merry intimation by CBI that money was found in the possession of the assessee, which according to the CBI was undisclosed without something more does not constitute information. జస్ట్ వాళ్ళు చెప్పిన అనేది అదే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కాదు. సెక్షన్ 132. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనకి సర్చ్ చేస్తానే చెప్పడానికి లేదు. ఆన్ ద గ్రౌండ్ బేసిస్ ఆఫ్ విచ్ సర్చ్ వారెంట్ కుడ్ బి ఇష్యూడ్. Consequently, the Supreme Court held that the search conducted on this basis assessment was made is not valid. Just information తో మీరు సెక్షన్ 132 ప్రకారంగా సర్చ్ చేసి ఇచ్చడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏం చెప్తారు? 6th క్వశ్చన్ క్యాష్ ఆఫ్ 25 lakhs వాజ్ సీజ్డ్ ఆన్ 12/9/2025. So cash of 25 lakhs was seized on 12/9/2025 in a search conducted as per section 132. So 132 ప్రకారంగా search conduct చేస్తున్నాము, అక్కడ సీజ్ చేసినాము. ఓకే, ద assessee moved an application on 27/10/2025. సో 12/9/2025 కి నువ్వు సీజ్ చేసినావు. 12/9 తర్వాత 29/10/2025 కి రిలీజ్ చేయమని అతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద సోర్స్ thereof which was turned down by the department, the assessee fix your opinion in this case. ఇప్పుడు మేము పర్సన్ వచ్చినారు, అటాచ్మెంట్ చేస్తున్నాము, సీజ్ చేస్తున్నాము ఇప్పుడు 12/9/2025 కి. అయితే అలా ఏమంటున్నా అంటే అసెస్సీ అప్లికేషన్ పెట్టుకున్నాడు ఇప్పుడు 27/10/2025 కి సంబంధించి అతను సార్ వినండి సార్ నా మాట అని చెప్తున్నాడు. అతని గురించి అతను చెప్పుకుంటున్నాడు. మామూలుగా మనం ఏం చెప్పినాము ఎగ్జిస్టింగ్ లయబిలిటీకి సంబంధించినప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ చెప్పినామంటే ఇక్కడ అసెస్సీ ఏం చెప్పినాము, అసెస్సీ ఇన్ ఫార్మ్ మనీ షెల్ బి యూటిలైజ్డ్ ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ అసెట్స్ సీజర్ ఆర్ రిక్వేషన్స్ 132B కింద. ఏమన్నారు? 132B కింద ఏం చేయాలా? పర్మిషబుల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెట్స్ సీజర్ ఆర్ రిక్వేషన్, ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ న్యూ ట్యాక్స్ లయబిలిటీ ఏమైనా ఉందో చూసుకోవాలి. ఉన్న అసెట్స్ నుంచి ఫస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాలి వీటికి సంబంధించి. అండ్ రిమైనింగ్ అసెట్స్ విల్ బి సోల్డ్ టు అడ్జస్ట్ లయబిలిటీ, బ్యాలెన్సింగ్ విల్ బి గివెన్ అసెస్సీకి. ఆర్ వేరే పర్సన్ కన్సర్న్ మేక్ అప్లికేషన్ విత్ ఇన్ 30 days లోపల ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అసెట్స్ వాజ్ సీజెడ్. మనకు అసెట్స్ ఎప్పుడైతే సీజ్ అయినా, అసెట్స్ ఎప్పుడు సీజ్ అయినా మనకి 12/9/2025. దీనికి మంత్ ఎండింగ్ అంటే ఏమి 30/9/2025. అక్కడ నుంచి ఎన్ని డేస్ లోపల? వితిన్ 30 days లోపల. వితిన్ 30 days లోపల వేసుకున్నాడా? ఎస్. ఇన్ విచ్ అసెట్స్ వాజ్ సీజ్డ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అన్ అసెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ నేచర్ సోర్స్ ఆఫ్ అన్ satisfaction of AO, then such assets required to be released within 120 days from the search was completed. Declarations after adjusting any tax liability approval తీసుకొని. సో ఒకవేళ పే చేయలేకపోతే ఎక్కువ అమౌంట్ ఉంటే 0.5%. అదే మనం ఇక్కడ చెప్పడం. సో ప్రొవిజన్స్ సెక్షన్ 132B అనేది అప్లికబుల్ అవుతుంది. పర్సన్ కన్సర్న్ ఎవరైతే ఉంటారో అతను అప్లికేషన్ పెట్టుకోవాలి. అందులో వితిన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అసెట్ వాజ్ సీజ్డ్. ఇదే దీనికి సంబంధించి ఎండ్ మంత్ అంటే 30 September అవుతుంది. అక్కడ నుంచి 30 days అంటే 30 October అవుతుంది. సో కరెక్ట్ ఎట్లనే పెట్టుకున్నాడు. ఫర్ రిలీజ్ ఆఫ్ అసెట్స్ అండ్ నేచర్ అండ్ రిలీజ్ చేయడానికి నేచర్ చెప్పినాడు, సోర్స్ చెప్పినాడు, అసెట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సాటిస్ఫాక్షన్ గా ఏవో సాటిస్ఫై అయిపోతే దెన్ ఏవో అని ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఎవరిది? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, చీఫ్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ కమిషనర్ కానీ, కమిషనర్ కానీ రిలీజ్ చేస్తాడు. ఫస్ట్ రిలీజ్ చేసిన ఆఫ్టర్ రికవరింగ్ ద ఎగ్జిస్టింగ్ లయబిలిటీ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అవుట్ ఆఫ్ సచ్ అసెట్స్. ఎగ్జిస్టింగ్ లయబిలిటీ అంటే హౌ డస్ నాట్ ఇన్క్లూడ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఇన్క్లూడ్ కావద్దు. సచ్ అసెట్స్ ఆర్ పోర్షన్ దేర్ ఆఫ్ హ్యాస్ టు బి released within 120 days from the date on which last of the authorization for such under section 132 was executed. Next, in this case, since the application was made within
30 days by 45 minutes of the month search was conducted. The department may retain only the amount of existing liability and the amount of existing liability ఉందో అంతా రిటైన్ చేసుకొని ఇఫ్ ఎనీ అండ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది రిలీజ్ చేస్తుంది విత్ ఇన్ 120 days లోపల ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ లాస్ట్ ఆఫ్ అథరైజేషన్ ఫర్ సర్చ్ అండ్ ట్రాన్సాక్షన్ ఆన్ ద టు was executed. And note, it may be noted that one of the conditions mentioned above for release of an asset is that nature and source of acquisition of asset should be explained to the satisfaction of EO. However, in this case, it has been given that assess the application for release of asset explaining the source thereof the turned out by the department. If the application was turned out by the department due to reason that it has not satisfied with the explanation given by the assessee is to nature and source of acquisition, then asset cannot be released. అది రిలీజ్ కాదు కండిషన్ ప్రకారంగా లేకుంటే కండిషన్స్ సాటిస్ఫై కాకుంటే అది క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఏం చెప్తారు క్వశ్చన్ నెంబర్ 7 అంటే ఒక బిజినెస్ ప్రెమిసెస్ ఉంది ఏమంట ఒక బిజినెస్ ప్రెమిసెస్ ఉంది ఎవరిది ఆఫ్ రామ్ భరోసా లిమిటెడ్ సంబంధించి ఇవి Ram Bharosa Limited can residents of two of its directors at Delhi were search under section 132 by the DDI Delhi. The search was concluded on 9/8/2025 and following were also seized besides other papers and records. So first time a person yesterday నాడు two of its directors దాంట్లో సెర్చ్ జరిగింది. సెర్చ్ అనేది ఎప్పుడు జరిగింది 9/8/2025కి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ 9/8/2025. ఇప్పుడు అక్కడ ఏమేమి దొరికినాయి అనేది వాళ్ళు చెప్తున్నారు.